జీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణలో ఆషాఢ మాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అండ్ అదే విధంగా కుతుబ్ షాహీ కాలం నుంచి తొలి బోనం అందుకుంటున్న మన గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయానికి అయితే మనం రావడం జరిగింది. ఈ రోజు గోల్కొండలో లాస్ట్ డే కాబట్టి ఇక్కడ చాలా మంది, వేల మంది, కొన్ని లక్షల, గతంలో లాస్ట్ ఇయర్ చూస్తే 13 లక్షల పైచులుక మంది వచ్చారు. ఈసారి అంచనా కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక్కడ చాలా మంది భారీగా వచ్చేసారు. అయితే ఈరోజు చివరి రోజు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే అన్నిటికన్నా భిన్నంగా గోల్కొండలో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కూడా ఇక్కడ నెల రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక పూజలను అందుకుంటూనే ఉంటారు. 400 మెట్ల వరకు అందరూ మహిళలు ఇక్కడ బొట్లు పెట్టుకుంటూ కుంకుమ, పసుపు, కుంకుమలు పెట్టుకుంటూ కూడా అటు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే కూడా ఈ బోనాల పండుగకు ఒక ప్రాశీన్యం ఉంది. అదేంటంటే కూడా ఈ ఎండాకాలం నుంచి వానాకాలంకి వెళ్తున్నప్పుడు, ఈ సీజన్ మారినప్పుడు ఏదైతే పూర్తిగా వర్షాలు పడడం వల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ వ్యాధుల నుంచి మా అందరినీ కాపాడు తల్లి. అదేవిధంగా పిల్ల, జల్ల, అదేవిధంగా గోడు ఇవన్నీ కూడా అందరూ బాగుండాలంటూ కూడా అమ్మవారిని కోరుకుంటారు. అండ్ ఇంకొకటి, ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తుంటారు. అదే రకంగా అమ్మవారు కూడా మన పుట్టింటికి వస్తుందని అనుకొని బోనం ఎత్తి అమ్మవారికి చీర, సారే, అదేవిధంగా ఒడిబియ్యం సమర్పించి అమ్మని తృప్తి చేస్తారు. ఈ రకంగా ఒక ప్రాశీన్యం ఉంది, ప్రజల నమ్మకం కూడా. అయితే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఏదైతే గోల్కొండ బోనాల్లో ముఖ్యమైన వాళ్ళు శివశక్తులు, వాళ్ళు కూడా అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు. ఏంది మరి వీళ్ళ కథ ఏంది, ఏం చేస్తున్నారు, వీళ్ళ ఆచారాలు ఏంది అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా, నా పేరు రవికమ్మ అంటారు. మాది అజీజ్ నగర్, ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ ఉంటారు. మేము గత సంవత్సరాల సంధి ఇక్కడ గోల్కొండ కీలకు అమ్మవారికి బోనాలు, మొదటి బోనం ఫస్ట్ వారం గురువారం అమావాస్య వచ్చిన రోజు వచ్చాము. అప్పుడు ఆ రోజు బోనము ఎక్కించాము. ఈరోజు మళ్ళీ ఈ ఆటలను తీసుకొని మా పిల్లలని, జల్లలని, మా కస్టమరు, మా కాపులు, మా చుట్టాలని, మా బలగాన్ని మొత్తం తీసుకొని వచ్చాను. ఎట్లుంటాయి మీ ఆచారాలు, ఎట్లుంటాయి అంటే మీరు అంటే మామూలుగా అందరిలానే ఉంటుందా, మీది ఇంకా విశిష్టంగా ఉంటుందా? ఇప్పుడు అందరూ మామూలుగా ఇట్లా శివశక్తులుగా అన్నోళ్ళు ఏం చేస్తారు, మామూలుగా బొట్టు ఇట్టు పెట్టేసి కుండ కడగాలి. ఫస్ట్ కుండ కడిగేసి సున్నం రుద్ది ఏం చేస్తారు, పసుపు, కుంకుమ, బొట్లు పెడతారు. మా శివశక్తులకి ఏంటంటే అమ్మవారిని అలంకరించినట్టుగా ఈ బోనం కుండలని అలంకరించుకొని మంచిగా పచ్చన్నం, నూనె పోలెలు, బచ్చాలు, పెరుగు, పలుచు పులుచు, ఉల్లిగడ్డ, నూనె పోనలు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తాం మేము. ఈ 3 బిందెలల్లో యాపాకులు, కళ్ళు శాఖలు అమ్మవారికి. మళ్ళీ ఏంది, ఈ కళ్ళు శాఖ ఒక దాంట్లో, ఈ పలుచు పులుచు ఒక దాంట్లో, అన్నము, బచ్చాలు ఒక దాంట్లో పెట్టుకొని ఒడి బియ్యము, అమ్మవారికి చీరే, 2 బ్లౌజులు, జాకెట్ బట్ట ఇవి తీసుకొని అమ్మవారికి అలంకరించుకొని మేము అలంకరంగా అయ్యి, అమ్మవారు మా మీదనే ఉంది, గుళ్ళె లేదు అన్నట్టుగా, ఆ గుళ్ళె లేదన్నట్టుగా మేము అలంకరంగా అయినాక ఈ అమ్మవారికి ఈ బోనం మా తల మీద పెట్టినాక పోతురాజు తమ్ముడు అవుతాడు నాకు. ఇప్పుడు అమ్మవారికి పోతురాజు కావాలి కంపల్సరీ. ఆ పోతురాజు ఎలా ఉండాలంటే నా కాపలి అన్నట్టుగా. నేను ఒక బోనం ఎత్తుకొని పోతుంటే నా తమ్ముడు ముందట ఆట ఆడుకుంటూ పోతే ఏ దుస్తులు, ఏ దుర్మార్గులు వచ్చినా, ఏ శక్తులను వచ్చినా మా తమ్ముడు చూసుకుంటాడు. పోతురాజు ఆడుతున్నాడు అట్లా అనమాట అమ్మ. ఈ మొదటి బోనం మేము విలాసాలు
అమ్మవారికి ఇట్లా చేస్తాము ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం వచ్చే. ఎన్నేళ్ళ నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు నాకు ఇప్పుడు ఉన్నాయమ్మా. నాకు 7 years నుంచి అమ్మవారు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. కానీ అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన అలంకరణ నాకే ఈ అమ్మవారి లెక్క కావాలి, చీర కట్టాలి, అమ్మవారి లెక్క ఈ మగ పుట్టుక పుట్టి ఈ జన్మ అమ్మవారి రూపంలోకి వచ్చినందుకు కూడా నా ఒంటిలో నేనే బాధపడుతుంటా, నా ఒంటిలో నేనే కుమిలిపోతుంటా. నా ఒంటిలో నేను ఒక్కరిని, నా కస్టమరు, నా పబ్లిక్ ఏమనుకున్నారంటే మా అమ్మవారు మాకు మంచిగా అయింది, మేము చూస్తున్నామంట. ఎదుటోళ్ళు అట్ట చిన్న చూపు చూస్తుంటారు. మాకు చిన్న చూపు చూడడం వల్ల కూడా మాకు బాధ అనిపిస్తుంది అమ్మ. ఈ గాజులు వేయడము, ఈ ఒంటిలో ఇవన్నీ వేయడము, చీర కట్టడము, ఈ పువ్వులు పెట్టడము అంటే ఒక బాధ. అయితే నమ్మిన వాళ్ళకైతే అమ్మవారు ప్రశిష్టంగా ఉంటుంది. ఏం కాదు, అట్లా బాధపడద్దు. మిమ్మల్ని కూడా మేము అమ్మవారి లెక్కనే చూస్తాం, మిమ్మల్ని కూడా చూస్తాం. అట్లా ఏం లేదు, అందరు గౌరవిస్తారు, అట్లా బాధపడద్దు. అదే అమ్మ. అయితే కొన్ని సంవత్సరాల సంది అమ్మవారికి అయితే మేము ఇలా చేసుకుంటూ వచ్చాము. సంవత్సరానికి ఇంత మాకు కలిగిస్తుంది అమ్మవారు. సంవత్సరానికి ఒక 100 మందికి అన్నదానం పెడతాను నేను ఇక్కడ. ఎంత భాగ్యం. నాకు ఇది ఆషాఢం వచ్చిందంటే నిద్రపోనియదు అమ్మవారు. ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు చూడాలి. అమ్మవారిని పోయి ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. మనం ఈరోజు వాళ్ళు ఎలా చేస్తారో మళ్ళీ ఈరోజు మనం కూడా చేయాలి అలా అనిపించి ఇట్లా తొందరపడకుండా ఈ ఆషాఢంలో ఇక్కడ నేను వస్తానమ్మా. సంతోషం అమ్మ. చాలా మంచిగా అమ్మవారికి దగ్గరగా ఉంటూ కూడా పూజలు చేస్తుంటారు. మీకు అమ్మవారి దీవెనలు. మీరు కూడా మా అందరినీ చల్లగా ఉండాలని అందరినీ నమ్మిన వాళ్ళని మాత్రం చాలా ఆశిస్తుంటదమ్మా. ఏది కావాలన్నా అది కోరుకుంటే అవుతుంది. ఈ గోల్కొండలమ్మ మొదటి బోనంలో కూడా అమ్మవారు బాగా చూస్తుంటారు. మీరేమన్నా అనుకున్నా సరే. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది, బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే అమ్మ, మీ పేరు? మరి నా పేరు మాధవి. అల్లుడైతాడు వరుసకు. నేను ఆయన కస్టమర్ని, చుట్టం కూడా కస్టమర్ని కూడా. నేను చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి. నాకు ఎప్పుడు వచ్చినా నాకేమీ కాలేదు. నేను అమ్మవారి దర్శనం చేసుకు నాకు ఎంత చేత కాదు, నేను అల్లుడైతాడు. ఇప్పుడు ఇప్పుడు అల్లుడు మళ్ళా గురువు, ఇప్పుడు అమ్మవారు వస్తుంది మీ అల్లుడికి. మరి శివశక్తి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మీ అల్లుడికి ఇట్లా శివశక్తిగా ఉన్నప్పుడు? ఇప్పుడు నాకు అల్లుడు అని కాదు, అల్లుడు మాట పక్కకు పెట్టి నాకు గురువు గారు. నా గురువు గారు అన్ని విధాలుగా అన్ని మంచిగా చేసుకుంటాడు. అమ్మవారు దర్శనం కాకముందు ఇక్కడ గురువు దగ్గర దర్శనం అవుతుంది, తర్వాత అమ్మవారి దర్శనం అవుతుంది. నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా. ప్రతి సంవత్సరం నాకు 9 years 8 years ఉన్నప్పటి నుండి వస్తున్నాను. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చి నాకు ఇట్లా అయింది అట్లా అయ్యేది ఇలా. అమ్మవారు ఇంకా అంతకు 2 ఇంతలా వేస్తుంది. కానీ భయానికి రాలేకపోతున్నాను, ఎందుకంటే కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఎక్కన్నా అని భయంతో, కానీ ఎక్కగలుగుతున్నాము. ఇంటికాడికి రావడం కాదు, కానీ ఇక్కడికి వచ్చినాక ఎక్కడం అవుతుంది. అమ్మవారిలో అంత శక్తి ఉంది. ఏంటి పూజలు ఎట్లా చేస్తారు ఇంట్లో? మీకు ఎట్లుంటాయి పూజలు ఇంట్లో? మేము ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటాము. ఇక్కడ బోనం కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మకి మా గురువు గారే చేసిండు. మేము ఏం లేదు, తినడానికి వచ్చినాం. మేము మొత్తం గురువు గారు శివశక్తి మన గురువు గారే చేస్తారంట. ఏ పని ఉన్నా మొత్తం ఆయన దగ్గర ఉండి పూజలు చేయడం, అమ్మవారికి బోనం సమర్పించడం, ఆఖరికి ఇక్కడ వంటలు కూడా అన్ని స్వయంగా ఆయన్ని చేసి అందరికి భక్తులకు పెడతారంట. ఫ్యామిలీ కూడా అందరు సపోర్ట్ చక్కగా చేస్తున్నారు. ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున 8:30 అయింది. 8 మా గురువు 6:30 7 వరకు ఇక్కడే ఉన్నారు. మాకే లేట్ అయింది. మేము ఫస్ట్ టైం గురువు దగ్గరికి రావాలి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న చెట్టు
అటు అమ్మవారి జగదాంబిక అమ్మవారి కంటే ముందుగా ఇక్కడ ఎల్లమ్మ తల్లికి పూజలు చేసి ఇక్కడ ఈ చెట్టుకి పూజలు చేసి ఈ చెట్టుని ఎల్లమ్మ తల్లిగా చూస్తారు భక్తులు. ఇక్కడ అన్ని పూజలు పసుపు కుంకుమ ఇక్కడ అన్ని కూడా అమ్మవారికి నైవేద్యము. ఇక్కడే ఏదైతే అమ్మవారికి చేయాల్సిన అన్ని కూడా ఏదైతే పొట్టెల్ని ఇవ్వడం కానీ మేకల్ని ఇవ్వడం కానీ అన్ని ఇక్కడే చూసుకుంటారు, అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మని ఇక్కడ ఫస్ట్ శాంతింపజేసుకున్న తర్వాత అమ్మవారిని ఇక్కడ తృప్తి చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ పైనకి జగదాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. సో ఏదైతే ఫస్ట్ ముందుగా ఎల్లమ్మ తల్లి ఇక్కడ ప్రథమం అని చెప్పాలి. ఇక్కడ తమ దీప ధూపాలు నైవేద్యాలు ఇక్కడే అమ్మవారికి ముందుగా సమర్పించుకుంటారు. కోరిన కోరికలు తీరాలని పిల్లలు పుట్టాలని కూడా ఇక్కడ అమ్మవారికి తొట్లెలు కూడా కడుతున్న పరిస్థితి. చాలా మంది మహిళలు కానివ్వండి అందరు కూడా ఇంట్లో నుంచి దీపధూపాలు అన్ని కూడా తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి ముందుగా అక్కడ జగదాంబిక అమ్మవారి కంటే ముందుగా ఇక్కడ ఎల్లమ్మ తల్లి నాగదేవతలకు పూజ చేసుకుంటారు. ఇక్కడ ఈ రకంగా ఇంత జనాలు చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంతమంది జనాలు ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చేసి తమ మొక్కుల్ని ముందుగా ఇక్కడ తీర్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఆలయం మొత్తం గోల్కొండ పూర్తిగా కిక్కిరుస్తూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుకొని కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా కొబ్బరికాయలు కొడుతూ తమ మొక్కులను అయితే తీర్చుకుంటున్న పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు అంత సవ్యంగా జరిగితే మళ్ళీ వచ్చే నాడు ఘనంగా బోనాన్ని అయితే తీసుకొచ్చి సమర్పిస్తామంటూ కూడా మొక్కుతున్న భక్తులు ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ తొలి మెట్టు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 400 మెట్లు పైన అమ్మవారు దర్శనం ఇస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడే ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ మనకి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టు అమ్మవారికి ఇక్కడ నుంచి ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ అమ్మవారికి అక్కడ దర్శనం చేసుకుంటారు. ముందుగా ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం కూడా అమ్మవారి బండారు ఇక్కడ భక్తులకు వస్తున్న భక్తులందరికీ కూడా పెట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటారు. అమ్మవారి బండారు పెట్టుకొని ఇక్కడే ముందుగా అమ్మవారికి నీళ్లు కళ్ళు శాఖ కానీ నీళ్లు శాఖ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు.
మహంకాళి బోనాల ఉత్సవాలకు అటు ఉదయం నుంచి భక్తులు బారులు తీరుతున్నారు, తమ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. ఇక్కడ చెట్టుకి అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఇక్కడ వేప చెట్టుకి తమ దీపధూప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. రావి చెట్టు కూడా పూజలు సమర్పించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తులు కూడా దర్శనం చేసుకొని వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నమస్తే అండి. నమస్కారం. దర్శనం ఎట్లయింది? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా చక్కగా చేశారు ఈసారి ఏర్పాట్లు. గవర్నమెంట్ కూడా మంచి సహకరిస్తుంది, ప్రజలు కూడా మంచి సహకరిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇక్కడ దర్శనం చేసుకుంటే నీకు సర్వం క్షేమమే. ఓకే, మీరు? అమ్మ ఏర్పాట్లు అన్నీ కరెక్ట్ బాగున్నాయి, అన్ని విధాలు మంచిగా ఉన్నారు. భక్తులు కూడా మంచి ఏమి ఇబ్బంది లేకుండా బాగా నడుస్తుంది. ప్రభుత్వానికి కానీ అమ్మవారి దేవాలయాన్ని కానీ అందరూ బాగుండాలని. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి కొన్ని లక్షల మంది, ఈ రోజు దాదాపుగా 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అటు ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 4 వారాల పాటు ఈ భక్తులు బోనాలతో కోటకి తరలి వస్తూనే ఉంటారు. ఈ రోజు లాస్ట్ బోనం అయినప్పటికీ కూడా ఈ నెల రోజులన్నీ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 9 ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందులో ఈ రోజు ప్రత్యేకించి 4వ పూజ జరుగుతుందంటూ కూడా ఆలయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా నెల రోజుల పాటు భక్తులకు ఇక్కడ కోటలోకి ఉచితంగా ప్రవేశం కూడా కల్పిస్తున్నారు. మరోపక్క అటు కోటను కూడా చాలా అందంగా అలంకరించారు. భక్తులని ఆకర్షించే విధంగా కూడా చాలా చక్కగా అమ్మవారిని అదేవిధంగా ఆలయంని కూడా ముస్తాబు చేశారు. ఇంకా అమావాస్య రోజు కూడా ఇటు మహిళలు కోటలోకి 400 మెట్లకు పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అలంకరిస్తూ ఈ రకంగా వచ్చారు. ఈ రోజు కూడా అదే ఆనవాయితీ కనిపిస్తుంది మనకు. తెల్లవారుజాము నుంచి కూడా అటు మొదటి మెట్టు నుంచి పడితే ఇక్కడి వరకు అమ్మవారి మెట్టు వరకు కూడా 400 మెట్లకు ఇదే రకంగా బొట్లు పెడుతూ వస్తున్నారు. ఇక మరోపక్క ఏటా గోల్కొండకు ఇటు బోనాలకు ఏదైతే భక్తులు వచ్చే సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. మనం చూస్తున్నాం, రద్దీ కూడా ఆడ మగ ఈ చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు లక్షల్లో వస్తున్నారు. అయితే గతేడాది ఆషాఢ మాసంలో దాదాపు 12 లక్షల మంది అమ్మవారు దర్శించుకున్నారు. అయితే ఈసారి చివరి బోనం కావడంతో కేవలం ఆఖరి రోజు మాత్రమే 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అంటే ఈ లెక్కన చూస్తే ఈసారి 12 లక్షలకు పైచిలుక భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అటు ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు. తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన తర్వాత లాస్ట్ బోనం కూడా అమ్మవారికి ముందుగా జరుగుతుంది. ఈ రకంగా బోనాల జాతర ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే అదేవిధంగా తొలి ఆదివారం భక్తులతో కిటకిటలాడిపోతుంది. ప్రతిసారి ఈ నెల రోజుల పాటు గురు ఆదివారాలు ప్రత్యేకంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయని మనం చెప్పాలి.
ఇప్పుడు మనతో పాటు శివశక్తులు ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు సర్వేష్ కుమార్, బోనం సర్వేష్ హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి గోల్కొండ కోటకు వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే బోనం ఎత్తుకుంటాను అమ్మవారికి. ప్రతి ఆదివారం ఖచ్చితంగా అమ్మవారి గోల్కొండ బోనాలకు బోనం తీస్తాను. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం తీస్తామంటున్నారు కదా, అందరు చేసేదానికి మీరు చేసేదానికి ఏంటి తేడా ఉంటుంది? నార్మల్ ప్రజలు ఖాళీ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేస్తారు. మేము ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఆషాఢ మాసం అంతా అమ్మవారి అలంకరించుకొని ప్రతి ఒక్క ఆదివారం అమ్మవారికి నిష్ట నైవేద్యంతో ఉండి అమ్మవారి ప్రతి ఒక్క నైవేద్యం పరమాన్నము, బూరెలు, పచ్చగూర, కోయిగూర, పచ్చ అన్నము అన్ని ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పిస్తాం. మేము ఎత్తుకొని ఆడుతుంటే అమ్మవారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ఇంత మంచిగా అమ్మవారి లెక్క తయారై చేస్తున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా అంతే నిష్ఠతో ఉంటారా? ప్రతి ఒక్కరు సంతోషపడతారు. నా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారు. అందరూ ఆనందపడతారు. అమ్మవారిలో ఉన్నా కాబట్టి అందరు దేవుడు లాగే చూస్తారు నన్ను. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మీ మీదకి వచ్చినప్పుడు? అదేంటంటే నార్మల్గా ఉన్నప్పుడు ఏదో నార్మల్ ప్రజలాగా అనిపిస్తుంది, అమ్మవారిలా తయారైన అమ్మవారి లాగానే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. ఇప్పుడు గోల్కొండ కోట మొత్తం అమ్మవారి బోనాలతో దద్దరిల్లుతుంది. పూర్తిగా గోల్కొండ మొత్తం అమ్మవారితో మంచిగా ఊగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు శివశక్తి ఉన్నారు. మీ పేరమ్మా? మల్లన్న మధు బోనం ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా? చాలా సంబరంగా ఉంది. గోల్కొండ బోనాల జాతర ఆషాఢ మాసం 2025 సంవత్సరంలో 26 తారీఖు, 29 తారీఖు, 6 తారీఖు అమ్మవారు ఈ సంవత్సరంలో 3 సార్లు నాతో బోనం ఎత్తిపించుకుంది. చాలా ఘనంగా బోనం చేస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే అమ్మవారు లోకాన్ని సుభిక్షంగా, శాంతిగా, చల్లగా చూడాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఈ సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుతున్నారు? 10 సంవత్సరాలు దాదాపుగా జరిగిపోయిందమ్మా. ప్రతి ఏడాది ఇలాగే బోనాన్ని మేము అలంకరించుకొని అమ్మవారిని ఆవాహించుకొని గోల్కొండ తగినటువంటి జంట నగరాల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా సొంతంగా ఇంట్లోంచి అమ్మవారిని తీసుకొచ్చి కళ్యాణం చేసి దేవుని లగ్గం చేసి అమ్మవారికి బోనం ఎక్కించడము. అలాగే లాల్ దర్వాజా, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా, మహంకాళి అమ్మవారు కూడా జంట నగరాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కూడా బోనం తీయడం జరుగుతుంది. దాని తర్వాత హైదరాబాద్లో జరిగే బోనాలకు మా ఇంట్లో బోనాలు చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మంచి బోనం అమ్మవారి బోనం ఎత్తుతున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు మీకు ఆవాహనం అయినాక? అమ్మవారు ఆవాహన అయిపోయాక అమ్మవారు ఉన్నంత వరకు మాకు ఎలాంటి బరువు కానీ ఎలాంటి బాధ కానీ అనిపించదమ్మా. ఒకసారి అమ్మవారి ఆవాహన దిగిపోయినప్పుడు ఈ మొత్తం బరువు దిగిపోయినట్టు, అలాగే చాలా సంతోషంగా. ఎందుకంటే ఇంత కష్టపడి అమ్మవారికి బోనం చేస్తాము, ఎంతో ఖర్చు పెట్టుకొని చేస్తాము, ఎన్నో అవస్థలు పడతాము, ఎన్నో చేసి అమ్మవారికి బోనం ఎక్కియంగానే అదొక ఆనందం. ఎన్ని ఆనందాలంటే కొన్ని కోట్లు సంపాదించిన ఆనందం దొరకదు మాకు. కానీ మా అమ్మవారి బోనం అమ్మవారికి ఎక్కింది అంటే చాలా సంతోషం. అంతకు మించి ఆనందం అంటూ ఈ జన్మకు ఇంకోటి ఉండదమ్మా.
ఈరోజు గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాల జాతర ఈరోజు లాస్ట్ డే కాబట్టి లక్షల మంది భక్తులు కూడా రావడం జరిగింది, తమ మొక్కుల్ని సమర్పించుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. గత సంవత్సరం చూస్తే 12 లక్షల పైచిలుక మంది వచ్చారు, కానీ ఈసారి ఆ సంఖ్య బీట్ చేసింది. కేవలం ఈ రోజు ఒక్క రోజుకే 5 లక్షల పైచిలుక జనాలు వచ్చారని కూడా అక్కడ ఆలయ కమిటీ అయితే చెప్తుంది. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తులు బారులు తీరారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివశక్తులు కూడా భారీగా వచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు బోనాలు సమర్పించడం జరిగింది. అండ్ మరోపక్క ఇటు గోల్కొండ ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. అటు ప్రభుత్వం తరపున కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు పోలీసు ఉన్నతాధికారులు కానివ్వండి, అటు వైద్య అధికారులు కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యలో వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. భక్తులకు మంచినీటి వసతులు కానివ్వండి, ఇట్లాంటి తదితర సేవలు కూడా ఇస్తున్నారు. సో మొత్తం మీద చూసినామంటే అటు గోల్కొండ ఆలయంలో కుతుబ్ షాహీ నాటి నుంచి మొదటి బోనం అందుకుంటున్న మన జగదాంబిక అమ్మవారి ఇక్కడ ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు అందుకొని ఈరోజు లాస్ట్ బోనం కూడా ప్రత్యేకంగా అందుకోవడం అయితే జరిగింది. ఈ రోజు మనం చూసినట్లయితే ఇక్కడ 400 మెట్లకు బొట్లు పెట్టుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకుంటూ అమ్మవారికి తమ మొక్కులను అయితే చెల్లించుకున్నారు. సో మొత్తం మీద అయితే ఈసారి అమ్మవారికి ఏదైతే ఎండాకాలం నుంచి వర్షాకాలంకి వచ్చేటప్పుడు ఈ రోగాలు ఇవన్నీ కూడా రాకుండా మా అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ కూడా అమ్మవారికి మొక్కుకున్నారు. అదేవిధంగా పుట్టింటికి అమ్మవారు వస్తున్నారు కాబట్టి అమ్మవారికి చీర సారే నైవేద్యము బోనం ఎత్తి ఏదైతే ఒడిబియ్యం పోసి కూడా అమ్మవారిని తృప్తి చేస్తారు. ఈ రకంగా బోనాల పండుగ అయితే ఇక్కడ గోల్కొండలో లాస్ట్ డే అయితే ఘనంగా జరిగిందని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేందర్తో మీ సునీత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.